కాళేశ్వరములోని ముక్తేశ్వరుని మహిమ నిన్నటి పుష్కరాల సమయములో నా అనుభవం చెప్తాను వినండి. నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళని రమ్మని అంటే వాళ్ళు రానని అన్నారు. అంటే నేను అమ్మ దగ్గరికి పోయి, గ్రామదేవత అమ్మ భూలక్ష్మి అమ్మ దగ్గరికి పోయి అమ్మని అలుముకొని, అమ్మ నేను ఒంటరిగా వెళ్తున్నాను, నాతోని ఎవ్వరు రావడం లేదు, మరి అమ్మ ఇద్దరు అమ్మలు నాతోని రాండమ్మా అని అమ్మని అలుముకున్న వెంటనే అమ్మ ఏదో శక్తి నా ఒంట్లోకి వచ్చినట్టు అనిపించింది. సరే రాండమ్మ, ఒంటరిగా వెళ్తున్నాను, మళ్ళీ గంగ స్నానం కాబట్టి నాకు ఒంట్లోకి దైవత్వాలు చేరుతాయి. అక్కడ ఎప్పుడు వేళ నేను పుష్కర్ టైంలో అయినా వెళ్తే ముక్తేశ్వరుని వద్ద నాగులాటలాడి వస్తాను. పోలీసులు ఎంత బందోబస్తు బ్రాహ్మణులు ఉన్నా కూడా ఒంట్లోకి ఆ నాగేంద్రుడు వచ్చి ముక్తేశ్వరుని గర్భగుడిలో ఆటలాడే సమయంలో ఎవరు నన్ను అడ్డుకోరు. అలా నేను ఎప్పటికీ ఎవరో ఒకరు ఎంబడి ఉంటారు. కానీ ఈసారి ఒంటరిగా వెళ్తున్నానమ్మా అని అమ్మకి నమస్కరించుకొని, అమ్మ ఒంటరి ప్రయాణం దైవంలో చేరితే దైవత్వంలో లీలమై ఉంటే నా అనుభవం చెప్తాను వినండి. ఈ మానవ బంధాల మీద మమకారము వదిలి వేస్తాము. ఎందుకంటే అమ్మే దైవమే అమ్మగా మారినప్పుడు ఇక ఈ మానవ తల్లితోని అవసరము ఉండదు కదా. ఆ తల్లే జగన్మాతే తల్లయి లాలించి మనల్ని దగ్గరికి తీసుకొని జరగబోయేటి చెప్పి ధైర్యంగా ఉండి అమ్మ నడిపిస్తూ ఉంటే అంత మించిన అనుభవం మాటల్లో చెప్పలేను నేను. అమ్మలతోని నేను ఒంటరి బస్సులు కూడా నాకు దొరికాయి. తొందరగానే నేను కాళేశ్వరం చేరుకున్నాను. గంగాదేవి వద్దకు వెళ్ళి, అమ్మ ఒంటరికి ప్రయాణంలో వచ్చాను తల్లి అని అమ్మకి నమస్కరించి సూర్యదండం పెట్టి గంగ స్నానము చేసి అమ్మకి దీపాలు వెలిగించి పువ్వులు అమ్మకి గంగ నివేదన చేసి అక్కడ ఇసుకతోని నేను శివలింగాన్ని తయారు చేసి శివలింగానికి షోడోపచార పూజలు చేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరి నీళ్ళతోని అక్కడ ఇసుకతో చేసిన శివలింగానికి అభిషేకం చేశాను. ఎందుకంటే పవిత్రమైనది గంగా జలము కదా. ఆ గంగాదేవే అక్కడ ఉండంగా ఇక ఆ గంగ నీటితో కాకుండా కొబ్బరి నీళ్ళతోని శివుని అభిషేకం చేయాలనిపించింది. కొబ్బరి నీళ్ళతోని మారేడాకు వేసి అభిషేకం చేసి దీపం పెట్టాను. కొబ్బరిలోనే దీపం పెట్టాను. సగం కొట్టిన సగం వక్కలో దీపం వెలిగించి అమ్మ గంగాదేవి సరస్వతీదేవి నా తప్పులు ఏమన్నా ఉంటే మన్నించండి, నా కర్మల పాపాలు తొలగించండి అని అమ్మకి చెప్పి సంకల్పం చేసుకొని ఇక బయలుదేరి మళ్ళీ ముక్తేశ్వర స్వామి వారి వద్దకి వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నాను. ఆల్రెడీ దూరం నుండే దర్శనం చేసుకున్నాను. కానీ ఎందుకో నాకు అక్కడికి అయ్యో ముక్తేశ్వరుని గర్భగుడిలోకి పోయి గంగాతోని అభిషేకం చేస్తే బాగుండు అని అనిపించింది. సరేలే ఇక దూరం నుండైనా దర్శనం చేసుకున్నాను స్వామి అని స్వామివారికి నా కోరికలు విన్నవించుకొని బయటికి వచ్చి లడ్డూ ప్రసాదాలు తీసుకొని అక్కడ ఇది కొనవలసినది పసుపు గంధము కుంకుమాలు ఇలా తీసుకొని ఇక మళ్ళీ ఇంటికి తిరుగు ప్రయాణానికి బయలుదేరదామని అనుకొని గుడి ముందుకు వచ్చాను. గుడి ముందుకు వచ్చాక అక్కడ అనౌన్స్మెంట్ విన్నాను, ముక్తేశ్వర స్వామి వారికి స్పర్శ దర్శనం 300 టికెట్, ఇంకా టైం ఉంది అని చెప్పారు. నాకెందుకో అనిపించింది, అబ్బా నేను ఇట్లా దూరం నుండి దర్శనం చేశాను కానీ ఈ పుష్కర సమయంలో ఆ ముక్తేశ్వరుని స్పర్శ దర్శనము చేస్తే బాగుండు అనిపించింది. నా దగ్గర డబ్బులు చూస్తే నిజానికి 270 రూపాయలు ఉన్నాయి. డబ్బులు చూసుకున్నా కానీ అనౌన్స్మెంట్లో 300 నచ్చింది. అయ్యో ముక్తేశ్వర, ఫోన్పే చేస్తానని మళ్ళీ విచారణ కాడికి వెళ్ళి ఎక్కడ టికెట్ ఇస్తారని తెలుసుకొని నేను మళ్ళీ లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ ఫోన్పే పనిచేయదని చెప్పారు. అయ్యో నా దగ్గర 2270 ఉంది, 30 రూపాయలు తక్కువ ఉన్నాయి, ఫోన్పే చేస్తాను అంటే అక్కడ వినలేదు. ఇక ఆ గర్భ గుడికి అయ్యో స్వామివారి
అభిషేకానికి నోచుకోకపోతుంది కదా తండ్రి ముక్తేశ్వర అనుకుంటూ నేను మళ్ళీ దర్వాజా దాటుకుంటూ రందిపడ్డాను. బాధ అనిపించింది. నేను ఇంత దూరం మళ్ళీ తిరుగు దర్శనం రెండవసారి చేసుకుందాం అనుకున్నా, కానీ అన్నీ కొన్నాను. కొనకపోతే బాగుండు ఇవన్నీ అనుకొని బయటకు వచ్చాను. బయటికి రాగానే ముందు ఇక్కడ పెద్ద శంకరుని విగ్రహం ఉంటుంది, శివుడిది. ముందే నేను దీపం వెలిగించాను తండ్రికి అనుకుంటూ మనసు బాధతోనే ఉంది. పక్కన ఒక కొబ్బరికాయల షాప్ అతను ఉన్నాడు. అన్నయ్య, నాకు ఒక 30 రూపాయలు తక్కువ ఉన్నాయి, నేను శివునికి అభిషేకం చేయాలి ముక్తేశ్వరునికి, కానీ నేను పూజ సామాన్లు ప్రసాదాలు అన్నీ తీసుకున్నాను, నాకు ఇప్పుడు అభిషేకం చేయాలనిపిస్తుంది, ఒక 30 రూపాయలు నేను ఫోన్పే చేస్తాను అన్నయ్య, ప్లీజ్ ఇవ్వండి అన్నాను. అనేసరికి సరే ఇస్తానన్నాడు. ఆ ఒక 30 రూపాయలు తీసుకొని మళ్ళీ నేను తండ్రి ముక్తేశ్వర, నీ స్పర్శ దర్శనము గంగాజలంతో నీకు అభిషేకం చేసి అదృష్టం లేదనుకున్నాను, కానీ ఈ రూపంలో నువ్వు ఇచ్చినవా తండ్రి ముక్తేశ్వర. ఆ సరస్వతి మాత ఆ పుష్కరుడు ఉన్నప్పుడు ఆ గంగా జలముతోనే నీకు అభిషేకం, సంతోషం నాయన అనుకొని మళ్ళీ తిరిగి నేను వెళ్ళేటప్పుడే మారేడు దళములు తీసుకొని వెళ్ళాను. ఆ మారేడు దళములు లోపలి గర్భగుడిలోకి వెళ్ళాను. సంకల్పం ముందు చెప్పుకోవాలి. అయ్యగారి దగ్గర సంకల్పం చెప్పుకున్నాక అయ్యగారు ఆశీర్వదించిన తర్వాత గర్భగుడిలోకి ఎంట్రీ ఉంటుంది. గర్భగుడిలోకి వెళ్ళి అక్కడున్న వేద బ్రాహ్మణులు అయ్యగారు గంగాజలం ఇస్తారు. పుష్కరుడున్న సరస్వతి మాతున్న గంగాజలము అభిషేకం చేసి నేను తీసుకుపోయిన మారేడు దళాలు 4 ఉన్నాయి. 2 శివలింగాలకు చెర్రి 2 వేసాను. వేసి ఇక తండ్రి నాకు కోరిక నెరవేరిన తండ్రి, నా మనసు ప్రశాంతంగా అనిపించింది అని మరీ నా అరిచేతులు ఆ శివలింగం మీద పెట్టి, తండ్రి నీ స్పర్శ దర్శనం అయింది, నా నొదటిలో ఉన్న రాతని నా చేతి గీతలని మార్చవయ్యా ముక్తేశ్వర, నాకైతే మనసు నిమ్మలమైంది, తృప్తి అయింది తండ్రి, నీ స్పర్శ దర్శనం చేస్తానో చేయనో అనుకున్నా, కానీ పుష్కరుడు ఉన్న ఈ పుణ్యకాలంలో నీ గంగాభిషేకం నీకు చేశాను, ఇక చాలు తండ్రి నాయన అనుకుంటూ సంతోషంగా అభిషేకం చేసి మళ్ళీ తిరుగు దర్శనాలు అక్కడున్న అమ్మవార్లను చేసుకొని మళ్ళీ బయటకు వచ్చాను. ఆత్మ బంధువుల కోసానికి ఆరాటపడే ఈ జీవి తండ్రి ముక్తేశ్వర, ఒంటరిగా వచ్చాను, కానీ నేను బలగంలోనే ఉన్నాను. అందరూ లోకులు చూడంగా, మానవులు చూడంగా నేను ఒంటరి దాన్ని, కానీ కంటికి కనిపించనిది ఏమిటంటే గ్రామ దేవతల అనుగ్రహం నాకుంది. ఎక్కడికి యావత్ తెలంగాణలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి గ్రామ దేవుళ్ళు నా వెంబడి ఉంటారనే నిజము నాకు పూర్తిగా అర్థమయ్యింది. 3 అమ్మలు పిలిస్తే పలుకుతారు, కానీ ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. 3 అమ్మల దర్శనం చేసి అమ్మలతో మాట్లాడి తిరిగి నేను లోకంలో ఉన్నాను కాబట్టి మానవులు వెనక్కి మర్రి చూసుకుంటే నేను ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు పడుకున్న తర్వాత నాకు నిద్రలో అమ్మవార్లు 3 అమ్మలు కూర్చున్నారు. వాళ్ళ ముందు శివలింగం ఉంది, గంగాజలము పోస్తున్నారు, మారేడు ఆకులు శివునికి పెడుతున్నారు. ఇలా వచ్చింది. ఆ 3 పక్కన నేను చేసినట్టుగా కనిపించింది. అప్పుడు నాకు అనిపించింది చాలాసేపటికి మెలకు వచ్చినాక, అమ్మ నిజంగానే అసలు నా ఊహ కాదు, నేను ఒంటరిగా వెళ్ళాను, కానీ ఆ అభిషేకం చేయడానికి గల కారణము 3 అమ్మలు. అంటే నేను మనసులో అనుకున్న కోరిక శివునికి చేయాలి, ఆ ముక్తేశ్వరునికి గంగజలంతో, అంటే గర్భగుడిలోకి వేద బ్రాహ్మణులు వాళ్ళు విఐపి వాళ్ళు గంగ నీళ్ళు పోస్తున్నారు కదా అభిషేకానికి. అప్పుడు అనిపించింది అన్నట్టు వాళ్ళందరూ పోస్తున్నారు కానీ నేను పోస్తే బాగుండని. ఆ కోరికను 3 అమ్మలు కలిసి ఆ ముక్తేశ్వరునికి మళ్ళీ 2వ దర్శనంలో నాకు స్వామివారి అనుగ్రహం కలిగించిళ్ళు. అది అక్కడి కాళేశ్వర ముక్తేశ్వరుని మహిమ అని నేను అనుకున్నాను. ఆ తండ్రి తలుచుకుంటే అసాధ్యము కానిది కూడా సుసాధ్యం అవుతుంది.
ఇలా మీకు ఎందుకు నేను చెబుతున్నాను అంటే, నా గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ నేను ఎక్కువ చెప్పలేనని ఊరుకున్నాను. ఎందుకంటే నా గురించి నేను చెప్పుకోవడం ఏమిటి, ఇలా యూట్యూబ్లో నా చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు కదా, ఇక్కడి వాళ్ళకి నా గురించి తెలిసిపోయింది కదా, టెంపుల్లోకి వెళ్ళినప్పుడు బ్రాహ్మణులకి తెలిసిపోతుంది కదా అన్నట్టు అనుకున్నాను. కానీ ఎందుకో మీకు ఈరోజు చెప్పాలనిపించింది సరస్వతి పుష్కరాల గురించి. పుష్కరాల ఘాటుకు వెళ్ళండి, పుష్కరాల్లో సరస్వతి మాత స్నానాలు చేయండి, పుణ్యస్నానాలు. ఆ ముక్తేశ్వరుని అనుగ్రహం పొందండి. ఆ కైలాస వాసుడు, ఆ కాశీ విశ్వనాథుడు, ఈ కాళేశ్వర ముక్తేశ్వరు ఇద్దరూ ఒకటే. ప్రాణవాయు లింగము కాళేశ్వర ముక్తేశ్వర స్వామి. ఆ దైవత్వాన్ని, ఆ శివుణ్ణి నమ్మి పూజించండి. ఆ అయ్యవారు, నిజంగా చెప్తున్నాను, ఆ అయ్యవారిని గనక నమ్మి మనస వాచ కర్మ మన మనస్సుని, ఈ 5 అడుగుల దేహాన్ని ఆ తండ్రి పాదాల ముందు పెట్టి, ఆయనే మనకు దిక్కు ధీమాని, కష్టము నష్టము బాధ అవమానాలు మనుషులతోని మానవ బంధాలు చెల్లా చెదరవుతున్న టైంలో కూడా ఆయనను శివుణ్ణి స్మరించుకుంటూ ఆ తండ్రి శివలింగానికి ఇలా చేతులు చుట్టి, తండ్రి శివలింగము కొనకు తలను పెట్టి, తండ్రి ఇక నువ్వే దిక్కుర నాయన పరమేశ్వర అనే ఉంటే, ఆ తండ్రి మన ఆత్మలో, ఆ రావణునికి కదా ఆత్మ బందీ అయినట్టు, మన ఆత్మలో తన శివలింగ రూపాన్ని మన గుండెలో తన గుడినే కట్టిస్తాడు. ఆ గుండెలో మనం ఎప్పుడు కళ్ళు మూసినా ఆ శివుడు మనతోనే ఉన్నట్టు భ్రమలో బతుకుతాము. నడిపిస్తాడు మనల్ని. అన్నిటా తనే, అంతటా తనే. తను లేని ఈ 5 అడుగుల దేహమే లేదు నన్ను అడిగితే. రాంగేం తెచ్చాము, పోంగేమి తీసుకెళ్తాము. జల్సా జీవితం గడుపుతున్నారు కదా, ఒక మనసులో పుణ్య పూజల టైంలోనైనా ఆ దైవత్వాన్ని ఒక్క రోజైనా తనకి ఈ మన మనస్సుని, మన దేహాన్ని అంకితం చేయండి చాలు. ఇది నా అనుభవం, ఆ ముక్తేశ్వరుని అనుగ్రహం. నేను 2వ దర్శనం చేయాలని, ఆ ముక్తేశ్వరుని అనుగ్రహం నా సంకల్పం. 2 నెరవేరాయి. అందుకే నేను ఈ విషయాలు, కాళేశ్వర పుష్కరాలకు నేను వెళ్ళిన విషయాలు అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను. నా మాటలు పెడుతున్నాను, వినిపిస్తున్నాను. నా వీడియోలు చివరి వరకు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నేను అమ్మ గురించి కూడా చెప్తాను. అమ్మవారి గురించి నా దగ్గర డైరీలు ఉన్నాయి. 4 సంవత్సరాలు రాశాను. జరగబోయేటి అన్నీ అమ్మలు నాతో మాట్లాడినవి, శివుడు మాట్లాడిన విషయాలన్నీ నేను డైరీలలో ఉన్నాను. ఇప్పుడు నా పాటలు కూడా మానవులకు చెప్పుకోలేని బాధలల్లో నేను ఉన్నప్పుడు, ఒక దైవమే నాకు తోడుగున్నప్పుడు, దైవం ఉన్నదంటే ఎవరు నమ్ముతారు ఈ లోకంలో? అమ్మ కనిపిస్తుందంటే నమ్ముతారా? మేము మనుషులమే, నువ్వు మనిషివే, నీలో గొప్పేంది? అందమే లేని నీకు ఆ దైవాలు కనబడతారంటే మేము ఎట్లా నమ్ముతాం అనే లోకులు ఉన్నారు. అవమానాలు, అపనిందలు అన్నీ భరించాను. కానీ దైవత్వం మాట్లాడే మాటలే నా మెదట్లో నింపుకున్నాను. నా మనసులో అవే మెదిలినవి. ఆ దైవానుగ్రహంతోనే ఈరోజు మా ఊరిలో దేవుడు అమ్మ భూలక్ష్మి మాత గ్రామదేవత పేరుతో నన్ను పిలుస్తున్నారు. అదే నేను చేసుకున్న పుణ్యము.